నమస్కారం. వినుగోడు న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని లూటీ చేసిన సంపదతో జగన్ లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తారన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అసెంబ్లీలో పలు అంశాల వెల్లడి. గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సింగిల్ యూజర్ ప్లాస్టిక్ వాడకంపై వ్యాపారస్తులతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సమావేశం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేసిన సంపదతో జగన్ లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తారని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో జీవీ మాట్లాడుతూ ఎన్నికల అఫిడవిట్ల ప్రకారమే 2004లో కేవలం 2 కోట్ల ఆస్తులున్న వ్యక్తి ఇప్పుడు 50 కంపెనీలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలా అధిపతి అయ్యారని, ఇంత సంపద ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప మరో ధ్యాస లేకుండా సంపద సృష్టి ఊసు లేకుండా రాష్ట్రాన్ని దివాలా తీయించిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ఆయన రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంగళవారం తన ప్రసంగంలో ఈ మేరకు జగన్ పై నిప్పులు చెరిగారు చీఫ్ విప్ జీవీ. ధన్యవాదాలు అధ్యక్ష. లేదా అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని ఈరోజు చక్కదిద్ది ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలకి వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతూ దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని మళ్ళీ తీర్చిదిద్ది ఈరోజు వ్యవసాయ రంగంలో వెనుకబడిపోయిన దాన్ని మళ్ళీ 15% అభివృద్ధితో ముందుకు తీసుకెళ్ళటానికి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా, అలాగే రైతన్నల్ని రైతే రాజు అనే విధంగా చేయడానికి వీలుగా ఈ బడ్జెట్ రూపొందించడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. ఈ బడ్జెట్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి కేశవ్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రాజెక్టులన్నీ అటకెక్కినాయి అధ్యక్ష 5 ఏళ్ల పాలనలో. ఈరోజు ఆ ప్రాజెక్టుల నిర్మాణం అంతా పూర్తవడానికి, ఈరోజు అంచెలంచెలుగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, నదుల అనుసంధానం చేసేదానికి, రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వడానికి వీలుగా ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయించడం ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. 5 ఏళ్ల గత పాలనలో, దుర్మార్గ పాలనలో రాజధానిలో ఒక తట్ట మట్టి కూడా పోయలేదు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు ప్రధానమంత్రి గారి యొక్క సహకారం తీసుకొని ఈరోజు రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ ప్రపంచంలోనే గొప్ప రాజధాని అమరావతి నిర్మించేదానికి ఈరోజు బాటలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది అధ్యక్ష. 10,40,000 కోట్లు అప్పులు చేయడం చాలా దుర్మార్గం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అప్పులు చేయలేదు అధ్యక్ష. ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేశారు అధ్యక్ష. ఈరోజు ప్రతి సంవత్సరం అసలు మళ్ళీ వడ్డీ కలిపి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఆ వడ్డీలో అప్పులే చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష. అంటే దీనివల్ల ఇన్ని అప్పులు చేయకపోతే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకునేవాళ్ళం, అట్లాగే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగేవాళ్ళం. అంతేకాదు అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా బకాయిలు పెట్టారు. ఓ పక్క అప్పులు తీసుకోవడం కాకుండా ఇంకో పక్క బకాయిలు 1,40,000 కోట్లు బకాయిలు అధ్యక్ష. కాంట్రాక్టర్లకు బకాయిలు, అలాగే చివరికి ఎట్లా ఉందంటే కోడిగుడ్ల వాళ్ళకి కూడా బకాయిలు, చిక్కీలు తెచ్చే దగ్గర కూడా బకాయిలు. ఆ విధంగా రాష్ట్రంలో 1,40,000 కోట్లు బకాయిలు చేసి ఈరోజు అప్పులు కూడా పుట్టిన పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని. ఎవరైనా కాంట్రాక్టర్ని వర్క్ చేయమంటే ఈ ప్రభుత్వంలో మేము వర్క్ చేయం, మాకు బిల్లు రాదని చెప్పేసి కాంట్రాక్టర్లు అందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల గుంటలు పొడ్చడం ఈరోజు 80% పూర్తయింది అధ్యక్ష. రహదారులన్నీ తీర్చిదిద్దడం జరిగింది. అలాగే అమరావతి రాజధానికి మళ్ళీ పూర్వ వైభవం, ఈరోజు అమరావతి రాజధాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో
చెప్తున్నారు మేము బట్టలు నొక్కాం 2.7 లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు అధ్యక్ష. మిగిలిన అప్పుల్లో 8 లక్షల కోట్లు అప్పులు ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎక్కడ చూసినా దాలి మళ్లింపు, నిధులు కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా పక్కదారి పట్టించారు. 1,14,000 కోట్ల రూపాయలు బీసీలు ఎస్టీలకు కేటాయించిన గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి నిధుల్ని 1,14,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం ఇది చాలా చాలా దుర్మార్గం అధ్యక్ష. బీసీలకు కేటాయించింది గత 5 సంవత్సరాల్లో 75,760 కోట్లు పక్కదారి పట్టించారు అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపుల్లోనేమో భూతద్దాలు చూపిస్తున్నారు, కానీ తర్వాత వాటిని పక్కదారి మళ్లిస్తున్నారు. ఎస్సీలకు ఇచ్చిన నిధుల నుండి 28,149 కోట్లు, అలాగే ఎస్టీలకు కేటాయించిన నిధుల్ని 5,355 కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గం. అలాగే ముస్లిం మైనార్టీలకు కేటాయించింది 5,400 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ విధంగా బడ్జెట్లో చూపించేది ఒకటి, మొత్తం కూడా పక్కదారి పట్టించి ఈరోజు ప్రజల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష. అందుకోసం అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటేనే తెలియని ప్రభుత్వం అధ్యక్ష, దాని విలువేంటో తెలియదు. సంపద సృష్టించలేనటువంటి ప్రభుత్వం మూలధన ఎక్స్పెండిచర్ బాగా తగ్గించారు, అప్పులు పెంచారు, రాష్ట్రాన్ని దివాళా తీయించారు, ఆస్తులు తాకట్టు పెట్టారు, సంపద సృష్టించడంలో వైఫల్యం చెందారు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వంలో మూలధన ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి నిధులు ఎక్కువ కేటాయించడం ఎంతో అభినందనీయం. ఇది సంపద సృష్టిస్తుంది. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కేటాయించింది, భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతుంది, ప్రజలకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో నేను ఈ మధ్య నూజెండ్ల మండలంలో ఒక బీసీ హాస్టల్కి వెళ్ళాను అధ్యక్ష. అక్కడ కనీసం పిల్లలకి చదువుకోవడానికి బల్బులు లేవు అధ్యక్ష. ఎంత బాధగా ఉంది. టాయిలెట్స్ సరిగా లేవు. కానీ గత ప్రభుత్వం వాళ్ళ దారుణంగా బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ దుస్థితి ఆ విధంగా 5 ఏళ్లలో తయారైపోయింది. ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే లేవు, కనీసం పైపులు, మంచినీళ్ళు ఇచ్చే పైపులు రిపేర్లు వస్తే కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ జగన్ జల్సాలకు ఏ విధంగా ఖర్చు పెట్టారంటే ప్యాలెస్ లో పెన్ను పేపర్ల కోసం 9.84 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏంటి దారుణం? ప్యాలెస్ కి ఐరన్ ఫెన్సింగ్ కోసం 12.85 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే రాళ్ల మీద ఫోటోలు వేసినందుకు 700 కోట్లు. ఇది పరిస్థితి అధ్యక్ష. సర్వే రాళ్ల మీద ఫోటోలు, అట్లాగే పిల్లల బెల్టుల మీద ఫోటోలు, బెల్టుల మీద పేర్లు, జగనన్న విద్యాకానికని వేసుకుంటారు. అలాగే చివరికి ఇక చిక్కీల మీద జగన్ ఫోటోలు, పిల్లలకి ఇచ్చినటువంటి చిక్కీల మీద జగన్ ఫోటోలు. అంటే అసలు ఈ ఫోటోలు పిచ్చండి అధ్యక్ష. చివరికి సొంత భూములు, రైతుల యొక్క సొంత భూములకు కూడా ఆ పట్టాదారు పుస్తకాలు కూడా ఆయన ఫోటోలు. ఈ ఫోటోలతోటి విసికి వేసాడినటువంటి జనము పారదోలారు రాష్ట్రంలో. సో వేల కోట్ల రూపాయలు ఇలాంటి వాటికి, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టి ఇచ్చేశారు. చివరికి క్యాష్ సర్టిఫికేట్ మీద ఫోటోలు. అధ్యక్ష, వీళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు లక్షల కోట్ల దోపిడీ గురించి ఆలోచించారు, కానీ ఆ నాసిరకం మద్యం వలన 35 లక్షల మంది అనారోగ్యం పాలై, హాస్పిటల్ పాలై లక్షలు పోగొట్టుకున్నారు అధ్యక్ష. కిడ్నీలు పోయినాయి, కొంతమందికి లివర్లు పోయినాయి, హార్ట్ అటాకులు. అది ఏం మాయమందో కానీ ఈ నాసిరకం మందు దాగి 35 లక్షల మంది హాస్పిటల్ పాలైతే 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. వాళ్ళ దుర్మార్గాలకి అంతే లేకుండా పోయింది. అట్లాగే వాళ్ళ యొక్క డ్రగ్స్ వలన, గంజాయి గుట్కాల వలన యువత తప్పుదారి బట్టి ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. 20,000 మంది యువత, చదువుకున్నటువంటి యువత నిరుద్యోగాల్లో ఉండి ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. గతంలో చంద్రబాబు గారి పాలనలో పట్టభద్రుల యొక్క నిరుద్యోగ శాతం 4% ఉంటే ఈరోజు 24%, వైసీపీ పాలనలో 24% పెరిగింది అధ్యక్ష. అందుకే 20,000 మంది ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారంటే నిరుద్యోగ యువకులు ఎంత బాధాకరం అధ్యక్ష. దానికి కారకులు ఎవరు? ప్రతి సంవత్సరం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? లక్షలాది ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? డిగ్రీలు చదివిన వాళ్ళని, పీజీ చదివినటువంటి వాళ్ళని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 5,000 జీతాలు ఇచ్చి ఎట్టి శాఖరి పని చేపిస్తారా? ఇదేనా ఉద్యోగాలంటే? ఎంత దుర్మార్గం. అందుకే ఈరోజు చంద్రబాబు గారి పాలనలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 8 నెలల్లోనే 6 లక్షల కోట్లు పెట్టుబడి ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చారు. అట్లాగే 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో.
20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అందుకోసమే దానికి స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ ప్రభుత్వం నిధులు కేటాయించింది అధ్యక్ష. అట్లాగే శాంతి పద్ధతులు అధ్యక్ష, గత ప్రభుత్వంలో మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది అధ్యక్ష. ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. ఏదైనా మాట్లాడాలంటే భయం, స్వేచ్ఛగా వాళ్ళ భావాలను వ్యక్తం చేయలేని భయం, ఏదైనా ధర్నాలు చేసిన వాళ్ళ మీద తప్పుడు కేసులు, అదేమని వాస్తవాలు మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం, వేధింపులు చేయడం, అరాచకాలు, తప్పుడు కేసుల్లో ప్రపంచ రికార్డు సృష్టించారు ఆనాటి పాలకులు, నియంత పాలకులు. 30 ఏళ్ళు వాళ్ళే అధికారం పాలించాలనుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉండకూడదంట, ఏ పార్టీ ఎమ్మెల్యేలు గెలవకూడదంట. అందుకే తప్పుడు కేసులు, తప్పులు చేసిన వాళ్ళేమో రౌడీ షీటర్లనేమో దారికి వదిలేశారు, గాలికి వదిలేశారు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. బాధితుల్ని జైల్లో పెట్టారు. మా వినుకొండలో జిమ్జాని అనే అతను ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళ ఇంట్లో సామాను బాలు కొట్టి ఇంట్లో వాళ్ళని మొత్తాన్ని తలకాయలు పట్టి బుల్లెట్ బండి ఇంట్లో సామాను కూడా తగలబెట్టి దగ్ధం చేస్తే ఇంటి మీదకి వెళ్ళి బాధితులనేమో జైల్లో పెట్టారు. అలాగే ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు లేకుండా వదిలేశారు రౌడీ షీటర్లని. ఈ విధంగా వేల కొద్ది ఈ రాష్ట్రంలో జరిగినాయి. దాని అంటే 30 సంవత్సరాలు పాలన చేయాలంట. ఇలాంటి నియంత పాలన, నిరంకుశ పాలన మాకొద్దని ఈరోజు ప్రజలు 151 సీట్ల నుండి మీకు 11 సీట్లు ఇచ్చారు. అలాగే పగటి కళ్ళ గంటున్నారు అధ్యక్ష. ఎప్పుడు మేమే ఉండాలని, మళ్ళీ వస్తామని, మళ్ళీ బుద్ధి చెప్పేటువంటి రోజులు మళ్ళీ ముందున్నాయి. వ్యవసాయం, గతంలో వ్యవసాయం చంద్రబాబు గారి పాలనలో దేశంలో నంబర్ 1 వచ్చింది. వ్యవసాయ రంగంలో ఆదాయంలో దేశంలో నంబర్ 1 రికార్డు సృష్టించాం. కానీ ఆ 5 ఏళ్ల పాలన అట్లా ఉంటే గత 5 సంవత్సరాల్లో ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానంలో ఉండటం చాలా బాధాకరం అధ్యక్ష. అలాగే కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఉంది. అది దయనీయమైన పరిస్థితి. రైతులకు ఏ రోజైనా గిట్టుబాటు ధర ఇచ్చారు అధ్యక్ష? మైక్రో న్యూట్రెంట్లు ఆ రోజు చంద్రబాబు గారు ఉచితంగా ఇచ్చి ఈల్డ్స్ బ్రహ్మాండంగా పెంచితే మీరు ఆ మైక్రో న్యూట్రెంట్లు ఉచితంగా ఇవ్వడం దానికి ఎంత ఖర్చు అవుతుంది అధ్యక్ష? ఋషికొండ ప్యాలెస్ ఖర్చు పెట్టినంత మీ ప్యాలెస్ కొట్టగానే డబ్బులు వస్తాయి. కానీ రైతులకి 20% దిగుబడులు పెంచే మైక్రో న్యూట్రెంట్లు ఇవ్వడానికి చేతులు రాలేదు. ఆ రోజు చంద్రబాబు గారు తైవాన్ స్పేర్లు, నీళ్ళ ఇంజన్లు, అలాగే వ్యవసాయ పరికరాలు 50% సబ్సిడీలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 70% సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించారు అధ్యక్ష, సబ్సిడీ ఇచ్చి. మరి మీరే గత 5 ఏళ్ల పాలనలో ఎందుకు ఇవ్వలేకపోయారు? అటు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోవటం, రైతులను ఆదుకోలేకపోవటం, దీనివల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి అధ్యక్ష. అందుకే ఈరోజు రైతులను ఆదుకోవడానికి మరి మంచి బడ్జెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు 73% పరుగులెత్తించి పూర్తి చేస్తే మీరు 5 ఏళ్ల పాలనలో 3% పూర్తి చేయలేదు. ఎక్కడ దోచుకుందామా, ఎన్ని వేల కోట్లు దోచుకుందామా అనే ఆలోచన తప్ప ప్రాజెక్టులు పూర్తి చేద్దాం, రైతులను ఆదుకుందామని ఏ ఒక్క రోజైనా ఆలోచించిందా ఆ ప్రభుత్వం? ఈరోజు మళ్ళీ రైతన్నలకి మైక్రో న్యూట్రెంట్లు ఉచితంగా ఇస్తున్నందుకు ఈరోజు రైతన్నలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అధ్యక్ష. అట్లాగే వ్యవసాయ పరికరాలు ఈరోజు ఈ ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ ఉంది. అట్లాగే ప్రాజెక్టులన్నీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. అలాగే అన్ని ప్రాజెక్టులు కూడా వల్లాపల్లి రిజర్వాయర్ కావచ్చు, గోదావరి పెన్నా నదుల అనుసంధానం, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే విధంగా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దటంలో ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టినందుకు ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు అధ్యక్ష. అట్లాగే ఈరోజు శాంతి భద్రతలు 8 నెలల్లోనే శాంతి భద్రతలన్నీ కూడా కంట్రోల్ చేసి రౌడీలను ఎక్కడ ఉంచాలో అక్కడ జైల్లో పెట్టారు. అట్లా ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ప్రజల ప్రాణాలకు రక్షణ, ఆడబిడ్డలకు రక్షణ, అట్లాగే ప్రజల ఆస్తులకు రక్షణ ఇచ్చింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. విద్యారంగంలో గత ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకొని మళ్ళీ బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ప్రభుత్వ బడిలో దొరుకుతుంది అనే విధంగా ఈరోజు విద్యారంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు అధ్యక్ష. జియో 117ని ఆ రోజు దుర్మార్గమైనటువంటి జియోని తీసుకొచ్చి విద్యార్థులకు నష్టం చేశారు, టీచర్లకు నష్టం చేశారు ఆ ప్రభుత్వంలో. దాన్ని జియో 117 తీసేసి మళ్ళీ
విద్యా వ్యవస్థలన్నీ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు నారా లోకేష్ గారు. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి ఉండాలనే ఆకాంక్షతో విద్యార్థుల్ని తరగతి గదుల్లోనే గొప్ప నాయకులుగా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈరోజు పగటిపల్లకి అంటున్నారు అధ్యక్ష ప్రతిపక్షంలో. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ 20 ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నారు, మళ్ళీ 30 ఏళ్ళు ఉంటాం అంటున్నారు. గతంలో మీరు చేసినటువంటి పనులు మర్చిపోలే ప్రజలు. గతంలో మీరు చేసినటువంటి వాటిని ఇంకా మీరు వచ్చేది ఎక్కడ? చంద్రబాబు గారు అభివృద్ధి రికార్డు సృష్టించారు అధ్యక్ష. నిబద్ధతకి, నిజాయితీకి, చిత్తశుద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగనంత అభివృద్ధి 2014-19లో చేసి చూపించారు అధ్యక్ష. అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో పంట కుంటలు కానీ, వరద బాధితులను ఆదుకోవడంలో కానీ రికార్డు సృష్టించారు అధ్యక్ష. రైతులకు పరిహారం చెల్లించడం కానీ, అమరావతి రాజధాని భూసేకరణ కానీ ప్రపంచంలో ఒక రోల్ మోడల్గా చేశారు అధ్యక్ష. అలాగే పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ వేయడంలో దేశంలోనే ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డు చేశాం అధ్యక్ష. అలాగే చంద్రబాబు గారు ఈ విధంగా సిమెంట్ రోడ్డు నిర్మాణంలో 1000 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేసి నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఇండియాలోనే రికార్డు సృష్టించాం అధ్యక్ష, భారతదేశంలో. ఆ విధంగా ఎన్నో రికార్డులు సృష్టించడం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే, ఈజ్ ఆఫ్ డూయింగ్లో దేశంలో #1 వచ్చాం ఆ రోజు. ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్లో దేశంలో #1 అవడానికి ఓ లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. కానీ మనం ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రికార్డు కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అధ్యక్షత ఉంది అధ్యక్ష. అప్పుల్లో ఆల్ టైం రికార్డు, అవినీతిలో ఫుల్ టైం రికార్డు, అక్రమ కేసుల్లో ప్రపంచ రికార్డు, ఆత్మహత్యల్లో జాతీయ రికార్డులు, ఇట్లా అవినీతిలో ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వారి పాలనని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అధ్యక్ష. ఖచ్చితంగా మరో 2047 దాకా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మంచి బహుమతి ఇచ్చారక్క. ఓ పక్క నారా లోకేష్ గారిని, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని భావి నాయకులుగా, గొప్ప నాయకులుగా, ఆదర్శ నాయకులుగా, రోల్ మోడల్స్గా ఈరోజు చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా అలాగే ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ప్రజలకు మంచి సేవ చేసి భవిష్యత్తులో ఆదర్శంగా ఉండాలని, రాష్ట్రాన్ని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు దిశానిర్దేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, భావితరాల నాయకులు, మంచి నాయకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని కీర్తి థియేటర్ కాంప్లెక్స్ నందు అనిల్ రావుపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతి పర్వదినానికి విడుదలైన సంక్రాంతికి వస్తున్న చిత్రం అర్ధ శత దినోత్సవ వేడుకలు విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం సెక్రటరీ భువనగిరి సుబ్రహ్మణ్యంను దృశ్యాలుగా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, సంక్రాంతి పర్వదినాన వచ్చిన సంక్రాంతికి వస్తున్న చిత్రం ఘన విజయం సాధించి 303 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిందన్నారు. ఒక కుటుంబ కథా చిత్రం మరియు విక్టరీ వెంకటేష్ చిత్రాలలో 303 కోట్లు వసూలు చేయటం ఇదే మొట్టమొదటిసారి అన్నారు. ఇదే విధంగా విక్టరీ వెంకటేష్ మరిన్ని కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, అలరించాలని ఆకాంక్షించారు. చివరిగా థియేటర్ సిబ్బందికి బహుమతి ప్రదానం చేసి అన్న సంతర్పణ నిర్వహించారు. అందరికీ నమస్కారం. జనవరి 14 విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఘన విజయం సాధించి ప్రాంతీయ చిత్రాలలో 300 కోట్ల పైగా గ్రాస్ సంపాదించి వినుకొండ కీర్తి కాంప్లెక్స్లో మొట్టమొదటి 50 రోజుల చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ అభిమానులు 2 రాష్ట్రాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. వాటిలో భాగంగా ఈరోజు వినుకొండ కీర్తి కాంప్లెక్స్లో ఈరోజు మేము 50 రోజుల ఫంక్షన్ చేస్తున్నాము. ఈ చిత్రం 50 రోజులు ప్రదర్శింపబడటానికి మాకు సహకరించిన మా మిత్రుడు అయ్యపిరెడ్డి గారికి, ఇమ్మడిశెట్టి నాగేశ్వరరావు గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలానే ఈ చిత్రం దిల్ రాజు ప్రొడక్షన్లో 4వ సూపర్ హిట్ వరుసగా, అలాగే అనిల్ రావిపూడి సినిమాల్లో 3వ సూపర్ హిట్. ఈ రోజుల్లో పరిస్థితి చిత్ర పరిశ్రమ బాగలేదు. అలాంటిది సంక్రాంతికి విడుదలైన ఒక చిత్రం శివరాత్రి దాటిపోయినా కానీ విజయవంతంగా ప్రదర్శింపబడుతూ ప్రతి కేంద్రంలో కూడా ఏదో ఒక థియేటర్లో వేస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. సినీ పరిశ్రమకి ఒక మంచి ఉత్సాహాన్ని, ఊపుని తెచ్చింది ఈ సినిమా. ఇలానే ప్రతి సినిమా విజయవంతం కావాలని, చిత్ర పరిశ్రమ బాగుండాలని మనసారా కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన థియేటర్ ఓనర్ గారికి మరియు మాకు ఈ రోజున
ముఖ్యంగా మేము మా ముఖ్య అతిథిగా మా సుబ్రహ్మణ్యం మాస్టర్ గారిని పిలిచాము. ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంది, గురువుని గౌరవించండి, గురువుని పూజించండి, గురువు ఏదైనా అవసరంలో ఉంటే గుర్తించండి అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామందికి విద్య నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మా సుబ్రహ్మణ్యం మాస్టర్ గారికి ఈరోజు ఈ ఫంక్షన్ సందర్భంగా ఒక చిన్న సన్మానం చేస్తున్నాము. ఇది చాలా సంతోషకరం. ఇలాంటి మంచి వాతావరణం ఉండాలని, ప్రతి సినిమా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారి యొక్క సినిమా 50 రోజులు నడిచినటువంటి కీర్తి థియేటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా మంచి విషయం. మేనేజ్మెంట్ వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో సహకరించినందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజుల్లో కూడా మరి సినిమాలో ఒక టీచర్ని కాన్సెప్ట్గా తీసుకొని ఆయన యొక్క విషయాల గురించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి టీచర్ యొక్క పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి టీచర్ పరిస్థితికి చాలా తేడాలు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా టీచర్ని గుర్తించి ఈ సినిమాలో టీచర్ని ఒక కాన్సెప్ట్ చేసుకొని సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. దానికి ఆ నిర్మాతని, దర్శకులను కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, కీర్తి కాంప్లెక్స్లో వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. 50 రోజులు ప్రదర్శించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ సినీ ఫీల్డ్ని వెంకటేష్ వచ్చి ఆదుకున్నాడు ఈ సంవత్సరం. అలాగే అందరూ అలా సినిమాలు తీసి సహకరించాలని కోరుకుంటున్నాం. ముందు రోజులు ఇలాంటి సినిమాలు తీయాలని, ఇలాంటి కార్యక్రమాలు మన వెంకటేష్ ఫ్యాన్స్ శివకుమార్ గారు చేయాలి, ఆధారంలో చేయాలని మేము కోరుకుంటున్నాం. వినుకొండ నియోజకవర్గ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన వినుకొండ నియోజకవర్గము మన శివ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన డిస్ట్రిబ్యూటర్ గారు, మన థియేటర్ యాజమాన్య అయ్యప్పరెడ్డి గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, మన కరీముల్లా గారు అసోసియేషన్ రాజస్టూడియో వాళ్ళు, ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు సినిమా అనేది థియేటర్స్ కానివ్వండి, తర్వాత సినిమా ఫీల్డ్ అనేది చాలా గడ్డు కాలంలో ఉంది. అటువంటి గడ్డు కాలంలో మనకు అనిల్ రావిపూడి గారు మన విక్టరీ వెంకటేష్ గారితో ఒక మంచి విజయవంతమైన సినిమా తీశారు. 50 రోజులు 300 కోట్ల గ్రాస్ అనేది దాటిపోయింది. ఇంకా ఈ సినిమా ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున మన నియోజకవర్గంలో శివ గారి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు చేశారు, అన్నదానం చేశారు. చాలా మంది పేద పిల్లలకి బుక్స్ డొనేట్ చేశారు. ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు 50 రోజుల ఫంక్షన్ చేస్తూ కూడా ఈరోజు కీర్తి హాల్ థియేటర్ వాళ్ళకి, అదేవిధంగా అరుణ థియేటర్ వారికి కూడా మంచి గిఫ్ట్ని ఏర్పాటు చేశారు. ఆ గిఫ్ట్తో పాటు వారందరికీ సంపూర్ణంగా కడుపు నిండా భోజనం పెట్టి ఎన్నో కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు ఈ సినిమాలో ఒక గురువు పాత్ర అనేది చాలా దైవాధీనం. ఎందుకంటే మనకు పరిచయస్తులు, మన చిన్ననాటి గురువులు సుబ్రహ్మణ్య మాస్టర్ గారి గురించి మనందరూ తెలుసు. ఫస్ట్ వార్డ్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఉండి ఒక హెడ్ మాస్టర్గా చేస్తూ, అదేవిధంగా మండల ఎంఈఓ అధికారిగా చేసి ఎన్నో మంది స్టూడెంట్స్ని తయారు చేసి ఈరోజు వారి పక్కన ఒక స్టూడెంట్గా నిల్చోవడం నాకు కూడా చాలా గర్వకారణము. అదేవిధంగా శివ గారు థింక్ డిఫరెంట్ అని చెప్పి మంచి కాన్సెప్ట్ని అనిల్ రావిపూడి గారు ఈ సినిమా తీయడం వల్ల గురువుకి ప్రాధాన్యత ఇంకా పెరిగింది. సుబ్రహ్మణ్య మాస్టర్ గారు కూడా అసోసియేషన్ పెట్టి, రిటైర్డ్ సంఘం అధ్యక్షులు పెట్టి చాలా మంది పేదవాళ్ళకి మనకు సురేష్ మాల్ పక్కన చాలా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వారితో పాటు మాకు కూడా సత్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వినుకొండ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, పారిశుద్ధ సిబ్బంది, పట్టణంలోని ప్లాస్టిక్ హోల్సేల్ షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రజలు సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ వాడకుండా మరియు 120 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధించడమైనది కావున జ్యూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. హోల్సేల్ ప్లాస్టిక్ వ్యాపారస్తులకు ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్ మరియు బయోగ్రేడబుల్ ప్లాస్టిక్స్, జ్యూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వంటివి సమకూర్చుకోవాల్సిందిగా సూచించారు. తినే ఆహార పదార్థాలను ప్లాస్టిక్ వస్తువులతో ప్యాక్ చేయడం వలన హానికర క్యాన్సర్ కారకాలు ఆహార పదార్థాలలో చేరి తీవ్ర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా సింగిల్ యూజెస్ ప్లాస్టిక్, 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ ను వాడకుండా పురపాలక సిబ్బందికి సహకరించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రోగ్రాంలో భాగంగా మనం 3వ శనివారం మార్చి 22వ తారీఖున 3వ థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్. సో దాని మీద ఈరోజు ఎవరైతే హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులు ఉన్నారో వారందరితో మనం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
వారందరికీ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి వారికి రేపు 22వ తారీఖు లోపున మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ మరి షాప్స్ నుంచి రిమూవ్ చేసి సేల్ చేయడం కానీ, లేకపోతే కనుక మిగతా షాప్స్ ద్వారా పబ్లిక్ యూటిలిటీ కానీ వాడకూడదని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 120 మైక్రాన్స్ లోపల ఉన్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిని బ్యాన్ చేయాలని చెప్పి, అట్లాగే బయోడిగ్రేడబుల్ కవర్స్ ఏదైతే ఉందో వాటిని వాడాలని చెప్పి, మరి దీనికి ఆల్టర్నేట్గా జూట్ కవర్స్ కూడా ఉపయోగించాలని చెప్పి వారందరికీ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీని నిమిత్తమే వినుకొండ పట్టణ ప్రజలను కానీ లేకపోతే వ్యాపారస్తులను కోరేది ఏంటంటే, మరి ప్లాస్టిక్ వినుపోతం అనేది రోజు రోజుకి మరి పెరిగిపోయి వాతావరణ కాలుష్యం అయ్యి, నీటి కాలుష్యం అయ్యి, తద్వారా మనందరికీ క్యాన్సర్ బారిన పడుతున్నాం అందరం. ఇవాళ మనకి కమ్యూనికేబుల్ డిసీజెస్ చాలా చాలా పెద్ద లివర్ డిసీజెస్ కానీ, హృద్రోగాలు కానీ ఇట్లాంటివన్నీ దాటిపోయే వల్ల పర్యావరణాన్ని దెబ్బతీసే వస్తువులు మనం ఎక్కువగా వాడటం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నాం. సో దీని నిమిత్తం మనందరం బయటపడాలంటే కనుక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ మనం బ్యాన్ చేయాలి. దాంతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ బ్యాన్ చేయాలి. అలాగే స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ బ్యాన్ చేయాలి. అట్లాగే 120 మైక్రాన్స్ లోపల ఏవైతే కవర్లు ఉన్నాయో వాటిలన్నింటినీ బ్యాన్ చేసి వాటి ప్లేస్లో ఇవాళ చాలా చోట్ల చాలా కర్మాగారాల్లో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్స్ అనేవి మనం రావడం జరిగింది. ఇవి భూమిలో ఆటోమేటిక్గా ఒక 3 వారాల లోపల మరి కలిసిపోయి పర్యావరణానికి ఎటువంటి హాని తలపెట్టగానే ఉంటాయి. కాబట్టి మీరు పబ్లిక్ కానీ అటు వ్యాపారస్తులు కానీ మరి ప్లాస్టిక్ నుంచి మనం బయోడిగ్రేడబుల్ కవర్స్ ఏందో వాటిలోకి మనం అందరం చేంజ్ అవ్వాలని చెప్పి, తద్వారా పర్యావరణం ద్వారా మన ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాలని చెప్పి మరి అందరికీ తెలియజేస్తాను. ఆ 22వ తారీఖు దాటిన తర్వాత ఎవరైతే ఈ ప్లాస్టిక్ని వినుకొండ పట్టణంలో వాడతారో, అమ్ముతారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మరి చట్ట ప్రకారం ఏదైతే కనుక వాళ్ళ మీద అపరాధ రుసుము అనేది చాలా భారీగా ఉంది. 5,000, 25,000 రూపాయలు కూడా మరి ఫైన్స్ ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి, మరి తద్వారా వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా కలెక్టరేట్ లో డిక్లరేషన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది గొప్ప విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు. 33 నియోజకవర్గాల పట్టభద్రులు తమ ఓటు వినియోగించుకొని ఎన్నుకోవటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 83,000 ఓట్ల మెజారిటీ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. 33 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారో దాదాపు 2,41,000 మంది ఓటర్లు తమ హక్కుని ఈ ఎన్నికల్లో వినియోగించుకోవడమే కాకుండా ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి వరించినటువంటి అదృష్టవంతుడిగా నేను భావిస్తా ఉన్నా. 33 నియోజకవర్గాల్లో కూడా 6 నెలల కాలం నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా అక్కడున్న పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కానీ, అక్కడున్న ఉద్యోగస్తులు కానీ, ఎవరైతే ఇక్కడ పుట్టి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, పట్టభద్రులైనటువంటి రైతాంగం కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేకత ఏంటంటే 40% మొట్టమొదటిసారిగా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఘనత. మరి ఆ రకంగా మొత్తం ఓటర్లలో కూడా 39.6% ఓటర్లుగా నమోదైనటువంటి విషయం ఒక విశేషం. ఆ రకంగా మహిళలకి ఈ రోజున ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగటం అనేది ఒక కొత్త అంశం. ఇది కాకుండా 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఓటర్లు ఉండటం అనేది మరొక విశేషం. 3,46,000. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికలో మరి 1,45,057 ఓట్లు నాకు వస్తే దాదాపు 83,000 ఓట్ల మెజార్టీ ఉంటే నా మీద అనేక రకాలైన ఆరోపణలు చేసి ఏదో పాముకుందామని చెప్పి నన్నేదో భూతంలాగా చూపించాలని ప్రయత్నించినటువంటి ప్రత్యర్థులకి కేవలం 63,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లో మరి అందరం ఒకచోట పుట్టాం, పెరిగాం, వివిధ రూపాల్లో మనం పెరిగాం. సిద్ధాంతపరమైన రాజకీయాల్లో మనం పైకి వచ్చామని చెప్పుకునేటువంటి పెద్దలు కూడా సిద్ధాంతాలకు నీళ్లు వదిలేసి ఈ రోజున ఎవరు మోచేతి నీళ్ళైనా తాగటానికి సిద్ధపడినటువంటి
ఎన్నికల్ని మనం ఇవాళ చూస్తాం. ఈ ఎన్నికల్లో నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, నేను వ్యక్తిగతంగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటు అడగటం అనేది నా బాధ్యత అయినా కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో వారు ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, ఈ రాష్ట్రాన్ని మీరు ఏ రకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా కూటమి నాయకత్వాన్ని పాలన అందించారో ఆ పాలనని కాపాడుకోవాల్సిన అవసరం, ఆ పాలన సుస్థిర పాలన అని చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మన గురించి భయపడి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే భయపడి పరిశ్రమలు పారిపోయినటువంటి తరుణంలో పరిశ్రమలు తీసుకొచ్చుకొని ఉపాధిని కల్పించుకొని నిరుద్యోగ యువతకి ఈ రోజున ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ఈనాటి ప్రభుత్వం యొక్క సంకల్పం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఏ రకంగా అయితే చెప్పాము, ఆ యొక్క ఉద్యోగాల్ని ఈ రోజున ఏర్పరిచేదానికి అవకాశాలు అనేక రకాలుగా అందిపుచ్చుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతూ ఉంది, వీసీల యొక్క రద్దు గురించి భయపెట్టి వాళ్ళని రద్దు చేయించారని చెప్పుకునే విధానం సిగ్గుచేటు. వీసీలు గతంలో మేమందరం కూడా ప్రభుత్వంలో ఉన్నారు. నేను పర్సనల్ గా యాజ్ ఎ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నాను. ఐ నెవర్ ఇంటర్ఫియర్డ్ అట్ ఎనీ టైమ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్స్. వీసీ అంటే లేకపోతే ఒక యూనివర్సిటీ అంటే స్టాట్యూటరీ బాడీస్ అవి ఇంపార్షియల్ గా ఉండాలి. ఆ రోజున రాజకీయాలతో కలుషితం అయిపోతున్నాయని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఓ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ యొక్క విశ్వవిద్యాలయాల్లో కూడా ఇది చదువుకి మాత్రమే ఉపయోగపడాలి, విద్యకు మాత్రమే ఉపయోగపడాలి, విద్యా వ్యాప్తికి ఉపయోగపడాలి, విద్య మీద అనర్గళంగా రీసెర్చ్ చేసే కేంద్రాలుగా ఉండాలని చెప్పి ఆ రోజున రాజకీయాలతో కలుషితం అయిపోయిన రాజకీయాలు ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి విజయం నాకు చేకూర్చినటువంటి ప్రతి పట్టభద్రుడికి పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. వినుకొండ శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాసరావు, వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అబ్దుల్ రజాక్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డి శివ ఫరీంద్ర, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ శ్రీ రామకిషోర్ బెహ్రా, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.